హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. గురుకాశీ యూనివర్సిటీని ఎప్పుడు స్టార్ట్ చేశారు, దాని వెనుక ఉన్న మెయిన్ మోటో ఏంటి, గురుకాశీ యూనివర్సిటీ క్యాంపస్ ఎన్ని ఎకరాల్లో విస్తరించి ఉంది, గురుకాశీ యూనివర్సిటీకి ఎలాంటి అవార్డ్స్ వచ్చాయి, గురుకాశీ యూనివర్సిటీకి న్యాక్ లాంటి అక్రిడేషన్స్ ఏమున్నాయి, అండ్ గురుకాశీ యూనివర్సిటీ పాస్ట్ ఫ్యూ ఇయర్స్గా చూసుకుంటే ఎలాంటి అచీవ్మెంట్స్ సాధించింది అనే విషయాల్ని మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నమస్తే భవన్ రెడ్డి గారు. నమస్తే అండి. అసలు గురుకాశీ యూనివర్సిటీని ఎప్పుడు స్టార్ట్ చేశారు, దీని వెనుకున్న మెయిన్ మోటో ఏంటండి? మనకి గుర్లాబ్ సింగ్ సిద్ధు గారండి 1998లో హీఈస్ ఫ్రమ్ అన్ అగ్రికల్చర్ ఫ్యామిలీ. పంజాబ్లో ఒక అగ్రికల్చర్ ఫ్యామిలీకి బిలాంగ్ అవుతారు వీళ్ళు. వాళ్ళ బ్రదర్ సుఖ్రాత్ సింగ్ సిద్ధు గారు వాళ్ళ ఫ్యామిలీతో కలిసి వాళ్ళకున్న ఆలోచనతో 1998లో ఒక చిన్న ఐటీఐ అండ్ పాలిటెక్నిక్ కాలేజ్ లాగా స్టార్ట్ చేశారు బఠిండా, పంజాబ్లో. ఆ రోజు నుంచి ఒక్కొక్క స్టెప్ డెవలప్మెంట్ అవుతూ వచ్చి ఇవాళ చూసుకున్నట్టయితే అది ఒక పెద్ద ప్రాంగణం, ఒక మహా ఉద్యమంలా దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు ఇన్ని సంవత్సరాలు. గురుకాశీ యూనివర్సిటీ క్యాంపస్ ఎన్ని ఎకరాల్లో ఉంటుందండి? మొత్తం ఎంత ఉంటుంది? ఇది ఒక మెయిన్ క్యాంపస్ గురుకాశీ బాలాజీ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అన్నదైతే ఒక పెద్ద సామ్రాజ్యం అండి. దాంట్లో ఎస్పెషల్గా ఈ గురుకాశీ యూనివర్సిటీ బఠిండా, పంజాబ్ చూసుకున్నట్టయితే కంప్లీట్గా ఒక 200 acres ఉంటుంది వీళ్ళ కంట్రోల్లో. దీని అండర్లో మల్టిపుల్ ఆప్షన్స్ మనకి ఇన్వాల్వ్ అయి ఉంటాయి అన్నమాట. అంటే మెయిన్ అవార్డ్స్ ఏమైనా వచ్చాయో గురుకాశీ యూనివర్సిటీకి? గురుకాశీ యూనివర్సిటీకి ప్రతి సంవత్సరం చాలా అవార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు నేషనల్ అవార్డ్స్ కానీ, ఇంటర్నేషనల్ లెవెల్లో కెనడా బేస్డ్ అవార్డ్స్ కానీ, నేషనల్ లెవెల్ అవార్డ్స్ కానీ, స్టూడెంట్స్ కానీ వాళ్ళ ప్రజెంటేషన్స్కి కానీ, ఇండియాలో వన్ ఆఫ్ ద లీడింగ్ యూనివర్సిటీ అవ్వడానికి ఈ అవార్డ్స్ కూడా వన్ ఆఫ్ ద ఆప్షన్ అని మనం గర్వంగా చెప్తాం. అది స్పోర్ట్స్ విషయంలో ఎస్పెషల్గా నెంబర్ 1లో ఉంటుంది. కల్చరల్ యాక్టివిటీస్, పంజాబ్ అంటే కల్చరల్ యాక్టివిటీస్, స్పోర్ట్స్, ఆర్మీలో మన వాళ్ళు హైయెస్ట్ పొజిషన్స్లో ఉన్నారు, నేవీలో ఉన్నారు, ఎయిర్ ఫోర్స్ డిపార్ట్మెంట్స్లో ఉన్నారు. ప్రతి ఒక్క దాంట్లో కూడా, ప్రతి ఒక్క స్ట్రీమ్లో కూడా హైయెస్ట్ అవార్డ్స్ ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీ గురుకాశీ. గురుకాశీ యూనివర్సిటీకి యూజీసీ, ఎన్ఏఏసీ లాంటి అక్రిడేషన్స్ ఉన్నాయండి? మనం ఎన్నో వందల యూనివర్సిటీలు చూస్తున్నాం ఈరోజు మార్కెట్లో. కాంపిటీషన్, ఒకరు దాన్ని ఫైనాన్షియల్గా ముందుకు తీసుకెళ్తారు, ఇంకొకరు వాళ్ళకున్న టెక్నాలజీని బట్టి, వాళ్ళకున్న సబ్జెక్ట్ని బట్టి ముందుకు తీసుకెళ్తారు. గురుకాశీ యూనివర్సిటీ ఎప్పుడు ఒక సబ్జెక్ట్, ఒక టెక్నాలజీ, ఒక నాలెడ్జ్లో ముందుకు తీసుకెళ్లడంలో నెంబర్ 1గా ఉంది. కాబట్టి యూజీసీ కేటగిరీ 1 అండి. ఒక ర్యాంకింగ్ వైజ్ చూసుకుంటే ఇండియాలో అతి తక్కువ యూనివర్సిటీస్ కేటగిరీ 1లో ఉంటాయి. ఒక విధంగా కంపేర్ చేసుకుంటే ఐఐటి ఈక్వల్ గ్రేడ్లో వస్తుంది. యూజీసీ కేటగిరీ 1 పొజిషన్లో ఉంది గురుకాశీ యూనివర్సిటీ. దీంతో పాటు న్యాక్ అక్రెడిషన్ మనకు అందరికీ చాలా ఫెమిలియర్. న్యాక్ బి గ్రేడ్ అంటారు, సి గ్రేడ్ అంటే పట్టించుకోరు, బి గ్రేడ్, B+, B++, న్యాక్ ఏ గ్రేడ్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్టేటస్, A+ దాన్ని మించండి. దాంట్లో కూడా హైయెస్ట్ అంటే న్యాక్ A++. దాంట్లో కూడా స్కోరింగ్ చూసుకున్నట్టయితే న్యాక్ A++ అక్రెడిషన్ విత్ 3.57, వన్ ఆఫ్ ద హైయెస్ట్ అక్రెడిటెడ్ స్కోర్ ఆల్ ఓవర్ ఇండియాగా గురుకాశీ యూనివర్సిటీని. గత కొన్ని సంవత్సరాలుగా చూసుకుంటే గురుకాశీ యూనివర్సిటీ ముఖ్యంగా సాధించినటువంటి ఏమైనా అచీవ్మెంట్స్ ఉన్నాయండి? ప్రతి ఒక్క స్టెప్లో అచీవ్మెంట్ అనండి. అది స్టార్టింగ్ ఫ్రమ్ ప్రోగ్రామ్స్ నుంచి, కండక్ట్ చేయడం నుంచి చూసుకున్నట్టయితే అందులో ఉన్న కోర్సెస్ కానీ, అది కండక్ట్ చేసే కల్చరల్ ఈవెంట్స్ కానీ, అది కండక్ట్ చేసే ఖేలో గేమ్స్ అని జరుగుతాయి, నేషనల్ లెవెల్ గేమ్స్. ఎక్కడెక్కడి నుంచో పిల్లలు వస్తారు, అప్పుడప్పుడు ఫారెన్ కంట్రీస్ నుంచి కూడా స్టూడెంట్స్ వచ్చి ఇక్కడ గేమ్స్కి పార్టిసిపేట్ చేయడం చూస్తుంటాం. లాస్ట్ ఇయరే ఆర్చరీ కాంపిటీషన్ జరిగింది, జావెలిన్ కాంపిటీషన్ జరిగింది, క్రికెట్, నెక్స్ట్ ఈ కామన్ గేమ్స్ అయితే రెగ్యులర్గా గురుకాశీలో జరుగుతూనే ఉంటాయి. ఇది స్పోర్ట్స్కి, ఎంటర్టైన్మెంట్స్కి సంబంధించి. ఎడ్యుకేషన్కి అయితే వన్ ఆఫ్ ద వరల్డ్స్ ఫేమస్, ఇప్పుడు మనం చూస్తున్న సబ్జెక్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్. దాని మీద కూడా వరల్డ్ హైయెస్ట్ సుమిట్స్, కాన్ఫరెన్సెస్ కండక్ట్ చేసిన యూనివర్సిటీ గురుకాశీ యూనివర్సిటీ.